అందరికీ నమస్కారం అండి. యూత్ ఫ్యామిలీ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారములు. మనం ఇప్పుడు చర్చించుకోబోయే అంశం ఏందంటే, స్వామి వివేకానంద అంటే ఆయన యూత్‌ని ఎట్లా ఇన్‌స్పైర్ చేశారు? అంటే ఆయన ఏమైందంటే చిన్నప్పుడే మనకు సన్యాస దీక్ష తీసుకున్నాడు. ఆయన ఎప్పుడంటే అంటే ఆయన చిన్నప్పుడు అంటే ఎప్పుడంటే కాలేజ్ టైంలో. అప్పుడు ఆయన గురువుగారైన ఎవరు రామకృష్ణ పరమహంస గురువు వివేకానందకి. సో, అంటే ఆయన చాలా అంటే యూత్‌ని చాలా ఇన్‌స్పైర్ చేశారండి. ఎట్లా అంటే నేను ఎట్లా చెప్తున్నా అంటే ఆయన ఎక్కడంటే ఫస్ట్ అంటే ఈయన అసలు దీంట్లోకి ఎట్లొచ్చిండంటే అసలు ధ్యానంలోకి ఆయన ఫస్ట్ ఏది నమ్మకపోయాడు. ఏది నమ్మకపోయేది. కళ్ళతోని చూసిందే నమ్మేది. అంటే ఆయన కళ్ళ ముందల అంటే ఇట్లా ఏంది అని మొత్తం కనపడాలి కళ్ళ ముందల. అంటే అనుభవం అంటే అంటారు కొందరుంటారు కదా మొండిగుంటారు కదా కొందరు. అంటే కళ్ళతోని చూసింది నమ్ముతారు. ఆయన అట్లుంటారు కదా! అంటే ఇండైరెక్ట్ నమ్మరు. చెప్తే నమ్మరు. ఆయన చాలా మందితోని అంటే ఎంక్వైరీ చేసిర్రు ఇట్లా. నిజంగా దేవుడు ఉన్నాడా? అసలు ఇదంతా ఉందా? ఉందా? లేదా? అని చాలామంది ఎంక్వైరీ చేస్తే అందరూ చెప్పిందేందంటే అందరూ అంటే వాళ్ళేది కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి అంతే చెయ్యలేదు. ధ్యానం చెయ్యలేదు కాబట్టి ఓన్లీ ఆళ్ళకి సబ్జెక్ట్ రూపంలో బ్రహ్మజ్ఞానం తెలుసు కాబట్టి వాళ్ళు ఇట్లా దేవుడున్నాడు గానీ నేను స్వానుభవం పొందలేదని ప్రతి ఒక్కరు చెప్పారు. కానీ ఒకనాడు రామకృష్ణ పరమహంసతోనికి ఎళ్ళాడు. ఎళ్తే ఏమైందంటే అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే అప్పుడు ఆయన దేవుడు నేను చూసాను అని డైరెక్ట్‌గా చెప్తే షాక్ అయిండు. ఆయన కొన్ని పాత రామకృష్ణ పరమహంస కొన్ని జన్మలు గూడా ఆయనకు చూపించాడు. అదే మూమెంట్‌లో కాలు పెట్టి సంథింగ్ ఏదో ఇక్కడ కాలు పెట్టి పెడితే ఆయనకు కొన్ని జన్మలు గూడా ఆయనకు కనిపించాయి. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా వివేకానంద టాపిక్ ఎట్లొచ్చిందంటే, ఇప్పుడు ఆయన యూత్‌ని చాలా మందిని ఇన్‌స్పైర్ చేశారండి. ఇప్పుడు మనం గూడా ఏం జేయాలంటే, ఆయనని ఇన్‌స్పిరేషన్ తీసుకోవాలి యూత్ అందరూ. యూత్ అందరూ ఇన్‌స్పిరేషన్ తీసుకొని, ఆయన అడుగుజాడలను నడుద్దామండి. ఎందుకంటే, ఆయన ఒకప్పుడు అంటోడు ఎట్లా అంటే, నాకొక 100 మంది యూత్ నాతోనుంటే నాకిస్తే, నేను భారతదేశాన్ని మారుస్తాను అంత కాన్ఫిడెన్స్ లెవెల్‌తో చెప్పాడు తెలుసా ఆయన. ఆయన బతికిందే ఎంత 29, 31 ఏమో బతికాడు అంతే. తక్కువ కాలం బతికాడు. అంత కాలంలోనే ఆయన 1000 సంవత్సరాలకు చేసే అంత శ్రమ చేసి ఎళ్ళాడండి. ఎట్లా అంటే ఆయన ఇప్పుడు చాలా కష్టాలొచ్చినాయి ఆయనకు గూడా. చిన్నప్పుడే ఆళ్ళ నాన్న BA డిగ్రీ అయినంక ఆళ్ళ నాన్న చనిపోయాడు. ఇంట్లో గడవనికి చాలా చాలా కష్టాలొచ్చినాయండి ఆయనకు. ఇంట్లో వాళ్ళ మమ్మీని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ ఇంట్ల సంసారాన్ని చూసుకోనీకే ప్లస్ ఫుడ్ కాడ ఇట్లా చాలా కష్టాలు. తర్వాత వాళ్ళ గురువుగారి మరణం. తర్వాత ఇంక ఆయన మొత్తం దీంట్లోకొచ్చేయడం. అప్పుడు మొత్తం భారతదేశం మొత్తం తిరిగి చెప్పాడు ధ్యానం కోసం. కాలినడక మళ్ళా. టికెట్స్ లేవు. అప్పుడు బండ్లు లేవు, ఏం లేవు గదా! ఎవరన్నా దయతలిచి స్వామి ఎక్కండి అంటే అప్పుడు ఎక్కుతాడు గానీ ఆల్మోస్ట్ అంతా నడుచుకుంటూనే చేశాడు ప్రయాణం మొత్తం నడుచుకుంటూనే అయింది. నడుచుకుంటూనే భారతదేశం మొత్తం చెప్పి మన భారతదేశం గొప్పతనం చెప్పాడు. వేరే దేశాల్లో గూడా అమెరికాలో గూడా భారతదేశం గొప్పదనం చెప్పాడు. అక్కడ చాలామంది శిష్యులయ్యారు తనకు. అమెరికాలో అంటే ఫస్ట్ స్పీచ్ ఇస్తుంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఒక మాట అంటాడు. ఆ మాటకి అందరూ అసలు మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని ఒక మాట అంటాడాయన. అది స్పీచ్ స్టార్ట్ అయ్యే ముందు. అంటే అప్పుడే ఒక 2, 3 మినిట్స్ అసలు వాళ్ళందరూ ఆగకుండా క్లాప్స్ కొట్టారండి. అంటే ఆయన్ని ఇన్‌స్పైర్ తీసుకుంటే ఏమైద్దంటే యూత్ అంటే అప్పుడు మనకు మెయిన్‌గా అంటే అట్లాంటి వాళ్ళని ఇన్‌స్పైర్ తీసుకోవాలండి. మనం ఇన్‌స్పైర్ తీసుకుంటే యూత్ గూడా వివేకానంద గూడా చెప్పాడు అప్పుడు సంథింగ్ ఒకటి. పాలిటిక్స్ అంటే ఆయనకు చెప్పాడు ఇట్లా. పాలిటిక్స్‌లో గూడా అసలు మీ అంటే నాయకత్వం చాలామంది ఇప్పుడు ఫ్రాడ్ ఉండ్రు కదండీ. ప్రెజెంట్ ఉన్నవాళ్ళు, పాస్ట్ ఉన్నవాళ్ళు అంటే ఫ్రాడ్ చేస్తారుగా పాలిటిక్స్ ఇట్లా అని. అంటే ఒక మాట చెప్తాడు. మీరు ఇట్లా ఎన్నాళ్ళు చేసినా సరే మీరు ఒక భారతదేశానికి పట్టిన పిరుగులు ఒకరోజు యువత మేలుకుంటది. అప్పుడు అంటే అప్పుడు మీరు గాల్లో అంటే ఎందుకు చనిపోరంటే వాళ్ళ విజయం చూడనీకే మీరు బతికి ఉన్నారు. అంటే ఒక రోజు యువత మేలుకొని అది సక్సెస్ అయితది. అప్పుడు
అప్పుడు అంటే వాళ్ళకు ఒక దెబ్బ కొట్టినట్టయితదండి. ఇట్లా ఎవరైతే ఫ్రాడ్ చేస్తుర్రో వాళ్ళకి దెబ్బ కొట్టినట్టయితది. అందుకని యువత మేలుకోవాలండి. వివేకానంద ఆశయాలతో అంటే ఆయన ఒక ఇన్‌స్పిరేషన్ తీసుకోవాలి. అంతే కదండీ! ఇప్పుడు ఆయన ఒక ఇన్‌స్పిరేషన్ తీసుకొని మనకు గూడా ఒక అంటే నమ్మకం ఉంటది. మన మీద మనకు నమ్మకం ఉంటది. ఆయన ధ్యాన సాధన చేసేటోడు. ఇంకోటి మొత్తం ఇట్లా మొత్తం భారతదేశం తిరుగుకుంటా వేరే వేరే దేశాల్లో తిరుగుకుంటా మొత్తం ఆయన స్పీచ్‌లు ఇచ్చోడు. ఇట్లుండాలి యువత అంటే ఒక స్ హ్మ్. అందుకే మనం గూడా ఏం జేయాలంటే అట్లాంటి వాళ్ళని అట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మనం ఇన్‌స్పిరేషన్ తీసుకోవాలండి. ఇన్‌స్పిరేషన్ తీసుకొని మనం గూడా ఏదో దేశానికి మన వల్ల కొంచెం ఏదో సాయం జేసినట్టు అంటే మనం మన వల్ల అయింది మనం జేయాలి. అందుకని యువత అందరం కలుద్దాం. యువత అందరం అట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఇన్‌స్పిరేషన్ తీసుకుందాం. ఇప్పుడున్న లీడర్స్ ఎవ్వరిని ఇన్‌స్పిరేషన్ తీసుకోవద్దండి. ఎందుకంటే అందరూ ఫ్రాడ్ గాళ్ళయ్యారు ఇప్పుడు. ఉన్న లీడర్స్ అంతే, పాతగా ఉన్న లీడర్స్ కూడా అంతే. చాలామంది అంటే నాకు తెలిసినంత వరకు చాలామంది ఫ్రాడే ఉన్నారండి. ఇప్పుడు ఇన్‌స్పిరేషన్ తీసుకుంటే మనం పాడయ్యేదే గానీ, పనికొచ్చే పనులు ఏం చేయలేము. ఇప్పుడున్న లీడర్స్ ఇన్‌స్పిరేషన్ తీసుకుంటే. అందుకని వివేకానందని ఇన్‌స్పిరేషన్ తీసుకోండి. స్వామి వివేకానందని ఇన్‌స్పిరేషన్ తీసుకొని, అందుకే ఏం చేశారంటే, ఇప్పుడు భారతదేశం ఏం చేసింది, ఆయన బర్త్‌డే డేట్‌ని ఏం చేసింది, ఇది యువతర దినోత్సవం అని పెట్టింది మనకు. ఎప్పుడు జాన్ 12కి. అవును గదండీ! అంటే ఆయన అంత అంత ఏసిన యువత కాదు కాబట్టి, ఆయన జాన్ 12కి ఏం చేషిర్రు, యూత్ డేగా ఆయన బర్త్‌డే అనౌన్స్ చేశారు. అందుకని నేను చెప్తున్నా, యువత అందరం ఆయన ఇన్‌స్పిరేషన్ తీసుకొని ఆయన అడుగుజాడల్లో ముందలకెళ్దాం. మనం అందరం కలిస్తే పక్కా మనం మంచి పని చేయొచ్చండి. యువత అందరం కలిసి. ఎందుకంటే ఎక్కడ లేదు భారతదేశంలో యువత ఎక్కువ ఉన్న దేశం మన దేశం. అందుకని యూత్ అందరం కలుద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ కష్టాలుండొచ్చు, ఫస్ట్ అన్నుండొచ్చు. కానీ ముందలకెళ్ళినంక అది సక్సెస్ అయితే ఏముందండి. యువత అందరం కలిసి ఇప్పుడు ఒక సంథింగ్ మంచిగా ఒక మంచి మంచి నిర్ణయాలతోని ఒక పార్టీ పెట్టి సంథింగ్ అట్లా ముందలకెళ్తే యువత అందరం ప్రతి ఒక్కరం ఒకటే అడుగు మీద ఉంటే అప్పుడు సక్సెస్ ఎందుకు కాదండి అయితది కదా! తప్పకుండా సక్సెస్ అయితది నేను చెప్తున్నా కదా! అందుకని స్వామి వివేకానంద అట్లాంటి ఆశయాలు అట్లాంటి వాళ్ళని మనం ఇన్‌స్పైర్ తీసుకుందాం. ధన్యవాదములు.